విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపకాలను గత కేసీఆర్ ప్రభుత్వం జరగనీయలేదన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయన్నారు. రాజమండ్రిలో యూనివర్సిటీ విషయంలో అంతా తామే చేశామని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రిని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. మొండికేసి కేసీఆర్ వాళ్ళు మొండికేసి ఆస్తుల విభజన జరగనీయలే. ఇదే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి కొలుక్కు వస్తూ ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం. ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు. రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో, ఊరికి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ మేమేదో పొడిచాం, మేమేదో చేసాం. ఎవరిని అవమానపరుస్తారయ్యా? మీ తాతలు దిగిరావాలి నన్ను అవమానపరచాలంటే. చరిత్ర బుచ్చి చౌదరి చరిత్ర, రాజమండ్రి చరిత్రతో బుచ్చి చౌదరి మమేకమై ఉన్నాడు, మర్చిపోకండి. రాజమండ్రి అభివృద్ధిలో మమేకమై ఉన్నాడు. ఒకరోజు మీటింగ్ మైదానంలో ఏం జరిగిందో ఐటమ్ వైజ్గా చెప్పుకొస్తా. ఐటమ్ వైజ్గా బుర్ర జ్ఞానోదయం అయ్యేలాగా మీరు ఎప్పుడు చేస్తే అప్పుడే భారీగా జనంతో తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేసినాయి గత ప్రభుత్వాలు. దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు. మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను. అగ్రికల్చర్ కాలేజీకి నాకు పర్మిషన్ రావడం కోసం దాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఒక 10 ఎకరాలు భూమి సరిపోతుందని కొంత తీస్తున్నాం. అక్కడ ఆక్రమణకు గురైన తీమన్నాం మొన్న నేను. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, మేము చేసామని చెప్పుకునే బాబు కొడుకుల చరిత్ర ఎవడో తెలియదు. కానీ నేను చెబుతున్నాను, ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను. గత 3 నెలలుగా సర్వే జరుగుతుంది. 3 నెలలుగా సర్వే జరుగుతుంది. భూమి అంతా కూడా ఆక్రమణలని తీయండి. ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారా? రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా? శ్మశానం ఇచ్చారా? ఏనమ్మా శ్మశానం అక్కడ పెడతారా? ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పనేనా ఇది?